అందరికీ మరణాత ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, plans to give you hope and a future. జెర్మయా చాప్టర్ 29 వర్స్ 11. ఈ రోజుకు గాను దయగలిగిన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశములు మన ఉద్దేశంలో ఒకటిగా ఉండవు. మన ఉద్దేశము మనల్ని బాధ పెట్టేచ్చేమో కానీ దేవుని ప్రణాళికలు మాత్రము మనల్ని బాధించవండి. అవి మనకు సమాధానకరమైనవే కానీ హానికరముగా ఉండవు అని ఈరోజు వాక్యము సెలవిస్తుంది. మనము చాలా రకాల ప్లాన్స్ వేసుకుంటాము. మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి, మనకు తెలిసిన వారందరికీ ముందే చెప్పుకుంటాం, నేను ఎలా చేస్తున్నాను, నా జీవితం ఇలా ఉండబోతుంది, నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. ఇలా మన సొంత ఆలోచనల ప్రకారము మన ప్లాన్ చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అవేవీ జరగవు. అసలు మనం అనుకున్నట్లు, మనం ఊహించినట్లు ఏది అవ్వదు. పైగా దానికి రివర్స్గా జరుగుతుంటాయి కదండి. వెంటనే మనకు కోపం వస్తుంది. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నేను అనుకున్నది ఏదీ కావడం లేదు, నాకు అనుకూలంగా ఏ పని జరగడం లేదని మనము అనుకుంటాము. దానికి కారణము మనం అనుకున్న పని, మనం ప్లాన్ చేసుకున్నది మనకు హాని చేస్తాయని, రాబోవు కాలంలో ఇబ్బందులు పెడతాయని దేవుడు వాటిని ముందే ఫెయిల్ చేస్తుంటాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు అనుకున్న పని జరగడం లేదంటే, నీవు ప్లాన్ చేసుకున్న విధంగా నీవు చేయలేకపోతున్నావంటే, ఎంత ప్రయత్నించినా దాని వలన నీకు నష్టమే కానీ లాభం లేదు, దానివల్ల వేదనే కానీ సంతోషం ఉండదు అని దేవుడు దానిని ఆపాడు. ఈ రోజున ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నా జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నాను, ఏదీ చేయలేకపోతున్నాను అని బాధపడకు. దేవుడు నిన్ను హెచ్చించుట కొరకే ఇప్పుడు తగ్గిస్తున్నాడు. నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టుట కొరకే ఈరోజు నీవు ఫెయిల్యూర్ని చూస్తున్నావు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు లేఖనముల ద్వారా అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అని. అనగా మన ఎడల దేవుడు ఏది జరిగించబోతున్నాడో అది ఆయనకు ఒక క్లారిటీ ఉందండి. ఎందుకు ఇప్పుడు ఈ విధంగా జరుగుతుందో అని మనకు తెలియకపోయినా మన దేవునికి తెలుసు. చిన్నపిల్లల్ని మొదటి రోజు స్కూల్కి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఆ పాప ఎంత ఏడ్చినా స్కూల్లో వదిలేసి వస్తారు కదండి. మనందరికీ కూడా ఇలాంటి అనుభవం ఉంది. మనం అనుకుంటాము, మా అమ్మ నాన్నకు నేనంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు, ఇంతగా ఏడుస్తున్నా కనీసం పట్టించుకోకుండా పోతున్నారు అని. కానీ వాళ్లకు ఒక క్లారిటీ ఉంది, ఏంటంటే నా బిడ్డ మంచిగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలి అని. అదేవిధంగా మన పరమ తండ్రి అయిన దేవునికి కూడా ఒక ప్రణాళిక ఉంది. ఏదో ఆలోచన లేకుండా, అన్ని ఎడల ఏ ఉద్దేశము లేకుండా ఆయన ఏ కార్యము చేయరు. నీ ఉద్దేశము నీకు హాని చేస్తుందేమో, నీ ఉద్దేశం నేను మోసం చేస్తుందేమో, నీవు ఉచ్చులో పడిపోయేలా చేస్తుందేమో, కానీ దేవుని ఉద్దేశము ఎప్పుడు హాని చేయదండి. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుస్తుంది. మనము దేవునికి ఏం చెప్పకూడదు. ఈ రోజున అనేకులు వరదల వలన, వర్షాల వలన ఎంతో నష్టపోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. అంత మాత్రాన మనం ఏమీ లేని వారంగా మిగిలేలా చేయాలి అన్నది దేవుని సంకల్పం కాదు. దేవుడు మన ఎడల గొప్ప కార్యం చేయబోతున్నాడు. పైగా మన మంచి కోసమే, మనకు ఘనతనిచ్చేవే, మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేదే తప్పితే హాని ఏమాత్రము చేయవు. అవును ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీ జీవితంలో ఏది జరిగినా దేవుని స్తుతించు, ఆయన ఘనపరచు. ఎందుకో తెలుసా, ఆయన గొప్ప అద్భుతాలను నీ జీవితంలో చేయబోతున్నాడు. మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్న, యోసేపు ఎన్నో అవమానాలు పడ్డా, దానియేలు సింహపు బోన్లో వేయపడ్డా, పౌలు శీలలను చెరసాల్లో వేసినా ఏదీ కూడా వారికి హాని చేయలేదండి.
ఏది కూడా వారిని అంతటితో అంతము చేయలేదు. ఆ యొక్క దేవుని ఉద్దేశములను బట్టి వారు ఇంకా గొప్పవారుగా మార్చబడ్డారు తప్పితే తక్కువ వారిగా మిగిలిపోలేదు. ఈ రోజున నీ జీవితంలో నీవు చూస్తున్న ఈ సమస్యలు, ఈ బలహీనతలు, ఈ ప్రమాదాలు అన్నీ నిన్ను ఏమాత్రం తగ్గించవు, ఏమాత్రము బలహీనపరచవు. కాబట్టి దిగులు చెందకు. ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నా పరిస్థితి ఎప్పటికీ ఇంతేనేమో, ఇలానే ఉంటుందా అని నిరుత్సాహపడకు. దేవుడు నీ ఎడల కలిగిన ఉద్దేశములు బహు ఉన్నతమైనవి అని విశ్వాసముతో ధైర్యముతో కలిగి జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిషుడును కృపగలిగిన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా. యేసయ్య ఈ గత వారం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు ప్రభా. తండ్రి, బుధవారం నాడు ప్రభా ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి ప్రతి పనిలో ప్రభా కృప వెంబడి కృపతో ప్రతి విధమైన శోధన నుంచి తప్పిస్తూ మాకు తోడుగా ఉన్నారు దేవా. మీకు స్తోత్రములు. అవును తండ్రి, మా యొక్క ఉద్దేశంలో వేరు ప్రభా, మీ యొక్క ఉద్దేశంలో వేరు తండ్రి. మా కొరకు ఎంతో గొప్ప అద్భుత కార్యంలో దాచి ఉంచారు కనుక స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, మాకు తండ్రి ఈ యొక్క ఎల్లప్పుడూ చింతన, రేపటి కొరకు చింతన ఉంటుంది. కానీ యేసయ్య, మీరు మా కొరకు మీ చిత్తమైన సమయంలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు కనుక విశ్వాసముతో మేమందరం కూడా ముందుకు సాగలాగిన దీవించండి ప్రభు. మీ శక్తితో, మీ బలముతో ఇక్కడున్న వారందరినీ నింపమని, ప్రతి ఒక్క కుటుంబంని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.